వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీ సమావేశాలకు మూడవ జాతీయ సమావేశాలకు మన అన్న మన ఆపద్బాంధవుడు మనందరి యొక్క పెద్దన్న పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మన జగనన్న ఆధ్వర్యంలో ఈ ప్లీనరీ సమావేశాలకు విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులు ప్రతి ఒక్కరికి, అలాగే రాష్ట్రం నలుమూల నుంచి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే సోదరి మహిళలు దగాపడ్డ డ్వాక్రా మహిళల గురించి చాలా సుదీర్ఘంగా మనందరికీ తెలియజేశారు. నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఒక హిట్లర్ పాలన జరుగుతుందని మనం అందరం చూడొచ్చు. ఈరోజు ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఆకాశంలో సగమని చెప్పుకుంటున్నామో, అన్ని రంగాల్లో మహిళా సాధికారతను సాధించాలనుకుంటున్నామో, కానీ అదే మహిళకు ఒక రక్షణ లేదు, భరోసా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనకు ఒక అండ కావాలి, ఒక భరోసా కావాలి. అలాంటి అండే మన జగనన్న. ఈరోజు దివంగత మహానేత ప్రియతమ నేత రాజశేఖర రెడ్డి గారు జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు మనం ఈ ప్లీనరీ సమావేశాల్లో ఈ తీర్మానాల్ని ఖచ్చితంగా రేపు రాబోయే ప్రభుత్వంలో మనమంతా కూడా ఈ తీర్మానాల్ని మనం ఖచ్చితంగా పాటించి తీరుతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నిజానికి చెప్పాలంటే ఒక్క దగాపడ్డ డ్వాక్రా మహిళలే కాదండి, అన్ని వర్గాల మహిళలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, ఎందుకంటే ఉద్యోగుల గురించి మాట్లాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. చింతమనేని ప్రభాకర్ అనే ఒక నరరూప రాక్షసులు లాంటి ఎమ్మెల్యే వద్ద వనజాక్షి అనే పాపం ఉద్యోగి ఎంఆర్ఓ అని పాపం ఇసుక మాఫియాలో ఆయన తప్పు చేసి ఆమెను హింసించినటువంటి తీరు మనం అందరం చూసాం. కానీ ఈరోజు వనజాక్షిదే తప్పు, చింతమనేని ప్రభాకర్ది కాదు అని చెప్పి ఈరోజు నిజంగా ఏదైతే ఈ కమిటీలు ఉన్నాయో, ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉందో చెప్తా ఉంది. అంతేకాదు పక్కనే ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీలో అపము శుభము తెలియనటువంటి అమాయకురాలైనటువంటి రిషితేశ్వరి ఆత్మహత్యకు గురవుతే దానికి కారకుడైన బాబురావు లాంటి నయవంచకుడు అండ ఈరోజు తెలుగుదేశం నాయకులుండి అది కూడా ఆ బాబురావు ప్రిన్సిపల్ చేయలేదని నిర్ధారిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే గల్లీ నుంచి మన రాష్ట్రం అంతా కూడా, ముఖ్యంగా మా గిరిజన మహిళల్లో మొన్ననే పర్యాటక కేంద్రంగా చెప్పుకున్నటువంటి లమ్మసింగ్లో ఆదివాసీ గిరిజన మహిళలు, బాలికలు సాంస్కృతిక పండగ చేస్తుంటే ఆ జాతర చూడడానికి వస్తే నీచ నికృష్టంగా ఒక తెలుగుదేశం ఎంపీటీసీ కుమారుడే ఆ బాలికలను అత్యాచారం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలా ఏ వర్గాన్ని కూడా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం విడిచిపెట్టల. ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా ఏదైతే ఈరోజు మహిళలుగా మనం చాలా గర్వంగా మహిళా సదస్సులు మనం ఏర్పాటు చేసుకొని మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మనం చాలా ఘనంగా మన ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేసుకుంటుంటాం. మాట్లాడేటప్పుడు మహిళలు ఇంతకెదిగాం అంతకెదిగామంటున్నాం. కానీ ఇదే అమరావతిలో అమరావతి సాక్షిగా జాతీయ మహిళా సదస్సు పెట్టి మహిళా సాధికారతను సాధిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఆ రోజు స్వయాన స్పీకర్ గారు, ముఖ్యంగా మన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలైన రోజా గారిని ఎంత నానా హింస పెట్టి ఆమెను ఒక దొంగలాగా కిడ్నాప్ చేసి
చాలా మానసికంగా శారీరకంగా హింసపడినటువంటి మన తీరును చూసాం. ఇదేనా చంద్రబాబు నాయుడు నువ్వు చేస్తున్నటువంటి మహిళా సాధికారత? నిజంగా సభలో చాలా మంది మహిళా ఎమ్మెల్యేలు మాట్లాడారు. ముఖ్యంగా దళిత ఎమ్మెల్యే అని చెప్తున్నటువంటి అనిత ఈరోజు మహిళలకు జరుగుతున్న దాడుల గురించి కానీ అత్యాచారాల గురించి మాట్లాడాల్సి వస్తే అసెంబ్లీలో మేము మాట్లాడితే మా మైకులు కట్ చేస్తారు, మాకున్నటువంటి అవకాశాలని గొంతు నొక్కేస్తారు. ఏదైతే చట్టసభల్లో మనం చెప్పి దానికి ఖచ్చితమైనటువంటి భరోసాని రక్షణ కల్పించాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు ప్రతిపక్షం గొంతు నొక్కేస్తూ ప్రతిపక్షం మాటని వినకోకుండా మహిళల్ని హింసించేటటువంటి తీరుని మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. నేను అందుకని అడుగుతున్నాను, ఇదే మహిళా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి టీడీపీ పార్టీలో ఉన్నటువంటి మహిళా ఎమ్మెల్యేలకు ఏ రోజైనా మహిళల మీద దాడుల్ని అత్యాచారాన్ని మీరు ఖండించారా? ఏ రోజైనా మహిళల అభ్యున్నతి గురించి మీరు మాట్లాడారా? చంద్రబాబు, లోకేష్ బాబు అంటూ భజన కార్యక్రమంలాగా మీరు మహిళల్ని కించపరుస్తూ మీరు చేస్తున్న భజన కార్యక్రమమే మాకు వినిపిస్తుంది. కానీ ఏ రోజు కూడా మీరు ఖచ్చితంగా మహిళల పక్షాన పోరాటం చేసో మహిళల పక్షాన మాట్లాడిన తీరు లేదని చెప్పి ఈ సందర్భంగా టీడీపీ మహిళా ఎమ్మెల్యేలకి నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకొక విడ్డూరం, ఈరోజు మేము గిరిజనులకి చాలా తక్కువ అవకాశాలు వస్తుంటుంది. అలా మా అవకాశాల్లో వచ్చినటువంటి గిరిజన మహిళ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి గుమ్మడి సంధ్యారాణి గారు చంద్రబాబు నాయుడు గారిని ఇంకా లోతుల్లోకి తీసుకెళ్తే ఈరోజు పార్టీ ఫిరాయించినటువంటి కొత్తపల్లి గీత టీడీపీ మోచేతి నీళ్లు తాగి చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటే ఈ గిరిజన మహిళ ఎమ్మెల్సీని పిలిచి నువ్వు కేసు విత్డ్రా అవుతావా లేదా, లేని పక్షంలో నీ మీద నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటానని ఆమెను భయపెట్టి ఈరోజు నకిలీ గిరిజనురాలని కొత్తపల్లి గీతని ప్రోత్సహిస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు. మరి అదేనా ఈరోజు మహిళా సాధికారతను సాధించేది? మహిళలకు ఎక్కడ మీరు గౌరవిస్తున్నారు? ఎక్కడ మాకు ఈరోజు పురాణాల్లో చెప్తారు స్త్రీలను గౌరవిస్తే అన్నీ బాగుంటుందని, కానీ అవన్నీ పక్కన పెట్టారు. ఇక ఒక పక్కన మహిళలను ఈరోజు మా గిరిజన ప్రాంతాలలో విష జ్వరాలతో, డయేరియా, మలేరియా, ఫైలేరియా, మరీ ముఖ్యంగా పౌష్టికాహారం లోపంతో, రక్తహీనతతో, అన్నమో రామచంద్ర అని మాకు అన్నం లేకోకుండా ఆకలి చావులతో గర్భిణీ స్త్రీలు, బాలింతలు, శిశువులు, మాతా శిశు మరణాలు జరుగుతుంటే విడ్డూరంగా చూస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు. కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. పైగా ఇదే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అంటాడు మలేరియా వలన ఎవరు చనిపోలేదంట, కేవలం ఆవు చనిపోతేనే ఆ నీరు తాగి చనిపోయారంట. ఏమయ్యా వైద్య శాఖ మంత్రి, నీకు కళ్ళు కనిపించడం లేదా అని చెప్పి నేను సందర్భంగా అడుగుతున్నాను. ఈరోజు 16 మంది గిరిజనులు చాపరాయ్ అనే గ్రామంలో అన్నమో రామచంద్ర అని ఆకలి చావులతో చనిపోతే అది మీరు చెప్పరు. మలేరియా కూడా లేదని చెప్పి ఈరోజు ఆ గిరిజనుల చావుకి మీరు కారణం కాదా అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను. అంతేకాదు ఈరోజు అబ్కారీ శాఖ మంత్రి జవహర్ గారు, ఆయన గురించి ఒక మాట చెప్పాలి. ఎందుకంటే ఆయన నేను ఉపాధ్యాయులుగా పనిచేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అనే ఒక గొప్ప సంఘంలో నేను రాష్ట్ర బాధ్యులుగా, ఆయన జిల్లా బాధ్యులుగా పనిచేశారు. నిజంగా నేను అనుకున్నాను ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నుంచి వచ్చాం కనుక మాకు మానవీయ విలువలు, ఒక చిత్తశుద్ధి, క్రమశిక్షణ, ఒక మంచి ఆలోచన విధానం ఉందని చాలా గర్వపడ్డాను. కానీ ఈరోజు అదే అబ్కారీ శాఖ మంత్రి జవహర్ గారు చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో చేరిన తర్వాత మరి ఆయన బుద్ధి ఏమైందో, ఆయన విచక్షణ ఏమైందో నాకు తెలియదు. కానీ బీరు హెల్త్ డ్రింక్ అంట, బీర్లో ఎవరైనా తాగొచ్చంట. ఇంకొక మాట స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈరోజు మద్యం షాపుల్ని మూసేయడానికి సీసాలు పగలగొట్టొద్దు, ఏమైనా ఉంటే కనుక నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, నేను సమస్యను తీరుస్తానంటాడు. ఏమయ్యా జవహరు, ఏ సమస్య తీరుస్తావయ్యా? ఈరోజు నువ్వు ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థులకు ఒక మంచి విద్యను బోధించి ఈరోజు బడులన్నీ మూసేస్తుంటే
కనీసం మంత్రివర్గంలో ఉండి ఎందుకు బడులు మూసేస్తున్నారని ఒక్క మాట నువ్వు అడగలేనటువంటి మంత్రివి ఈరోజు బార్ షాపులు ఓపెన్ చేయాలి, ఆ బారుల్లో బీరుని హెల్త్ డ్రింక్గా ఇవ్వాలి. ఏమో నాకు తెలిసి రేపు పొద్దున్న మధ్యాహ్న భోజనంలో కూడా నువ్వు హెల్త్ డ్రింక్గా ఈ బీరుని సరఫరా పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపడతావేమో. అంతేకాదు ఇంకా మళ్ళీ దాన్ని సమర్థించుకుంటున్నావు. నిజంగా ఉపాధ్యాయ లోకం అంతా నిన్ను చూసి సిగ్గుపడుతుంది. ముఖ్యంగా మరీ ముఖ్యంగా 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ సంఘం ఇంకా సిగ్గుపడుతుంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి, ఇలాంటి ప్రణాళికలు వేయడానికి మతి చెడిన మీ చంద్రబాబు నాయుడికి సరిపోతుందేమో కానీ మీలాంటి వాళ్ళు ఆ మంత్రివర్గంలో ఉండి ఇలాంటి చేయడం ఎంతవరకు తగునా అని చెప్పి ఈ సందర్భంగా నేను జవహర్ గారిని గట్టిగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఎక్కడ చూసినా సరే మద్యం షాపుల వలన మహిళలు ఎంత బాధపడుతున్నారు. నిజంగా నేను ఒక మహిళగా, గతంలో చాలా ఉద్యమాలు చేసినటువంటి మహిళగా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మహిళలకు జరుగుతున్నటువంటి అత్యాచారాల దాడులకి ఖచ్చితంగా నిలబడాలంటే అది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అది సాధ్యమవుతుందని కూడా నేను గమనించుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఇందాక రోజా గారు చెప్పినట్టుగా నాకు కూడా అమ్మా నాన్న లేరు. ఉన్న ఒక్క అన్న గత సంవత్సరం ఆయన కూడా చనిపోయారు. నిజంగా నన్ను హక్కును చేర్చుకొని నేనున్నానమ్మా నీకు అంటూ నా అన్నగా తను ఈరోజు ఒక సాధారణ మహిళను, ఒక గిరిజన మహిళను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాడంటే ఆ ఘనత, ఆ గొప్ప మా జగనన్నదని నేను గట్టిగా చెప్తా ఉన్నాను. ఈరోజు మా జగనన్న ఉండబట్టే మా గిరిజన మహిళల బ్రతుకులు చాలా మంది బాగుపడుతున్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు చాపరాయికి వచ్చారు, 10 లెక్కన కిలోమీటర్లు నడకన వచ్చి ఆ రోజు మా మహిళలందరికీ ఆయన ఒక భరోసా ఇచ్చాడు. మీరందరూ చక్కగా ఉండండి తల్లి, మన ప్రభుత్వం వస్తే మీ అందరి కష్టాలు తీరుతుంది అని చెప్పి నేనున్నానని అంటూ మాకు భరోసా ఇచ్చాడు అన్న. అందుకనే చెప్తున్నాను, ఆకాశంలో సగమైనటువంటి మహిళలంతా, అక్కా చెల్లెలంతా అమ్మలో సగం, నాన్నలో సగం అన్నగా మన జగనన్న మన అందరికీ వెన్నంటి ఉంటున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈరోజు మనం మాట్లాడే పద్ధతిలో వస్తే ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించి జాన్మోహన్ జిల్లా చైర్పర్సన్, నిజంగా ఆమె ఒక మైనారిటీ మహిళ అయినా ఈరోజు ఈ స్థానంలో ఈ జిల్లాకే చైర్పర్సన్గా పనిచేస్తూ ఉంటే ఆ టీడీపీకి సంబంధించినటువంటి మంత్రి రావుల కిషోర్ బాబు నిన్ను చంపుతానని ఆమెని మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బంది పెట్టాడు. అవన్నీ చంద్రబాబు నాయుడికి పట్టదు. మరలా ఇద్దరిని కూర్చోబెడతాడు, కమిటీలు పెడతాడు, మళ్ళా తప్పంతా ఈ మహిళ జానీ ముందని చెప్తాడు. ఇదేనా చంద్రబాబు నాయుడు నువ్వు చేసే ఘనత? అందుకనే చెప్తున్నాను, రాబోయే కాలంలో నీది పోయే కాలం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే కాలం. ఖచ్చితంగా రానున్న కాలంలో మా జగనన్న ముఖ్యమంత్రి అవుతారు, అయ్యి మహిళలకు, ముఖ్యంగా మా గిరిజన మహిళలకు అండగా ఉంటారు. మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి ఏదైతే మేము గిరిపుత్రులుగా ఉన్నామో మాకు ఈరోజు ఎటువంటి సంక్షేమ పథకాలు అందటం లేదు. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పాలండి. ఈరోజు గిరిజన ప్రాంతాల్లో లక్షల కోట్ల రూపాయలు దోచుకుపోవాలని చంద్రబాబు నాయుడు ఆ రోజు బాక్సైట్ జీవాన్ని 97 జీవాన్ని ఇస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న మా అండ ఉండి చింతపల్లి నడిబొడ్డులో డిసెంబర్ 10, 2015లో మేము భారీ బహిరంగ సభ పెడితే ఆ రోజు మా గిరిజనులందరికీ కూడా అన్న ఒక వాగ్దానం చేశారు, మీ అందరికీ నేను అండగా ఉంటాను, ఎటువంటి నష్టం జరిగించను, అడవి తల్లిని కాపాడుకుందామని చెప్పి మా అన్న నాకు ఆ రోజు మా అందరి గిరిజనులకి మాట ఇచ్చిన రోజున అది సహించలేక ఆ భారీ బహిరంగ సభని చూసి గిట్టలేక ఏం చేయాలో తెలియక, అంటే నేను గిరిజనురాలను కనుక SC ST అట్రాసిటీ కేసు పెట్టలేడు, అందుకనే నేను చేయలేనటువంటి వ్యాఖ్యల్ని చేశానని చెప్పి ఆ రోజు నా మీద రాజద్రోహం, దేశద్రోహం, జీవిత ఖైదు కేసులు పెట్టాడు. ఇదా నా సిగ్గుమాలిని ప్రభుత్వం అని చెప్పి చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్నాను. దాన్ని ఒత్తాసు పలుకుతూ ఈరోజు తెలుగుదేశం నాయకులు కూడా ఈరోజు ముఖ్యంగా
తెలుగుదేశం ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళకి చెప్పాల్సినటువంటి ఒక మాట ఉంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైతే చంద్రబాబు నాయుడు చేశాడండి, లోకేష్ చేసేటటువంటి అవినీతి అక్రమాలకి మీరు వత్తాసు పలుకుతున్నారో, రాబోయే కాలంలో మా జగనన్న ప్రభుత్వంలో మీ అందరికీ కూడా ఊచలు లెక్కేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా రేపు రాబోయే కాలం మనది కనుక మిత్రులారా, ఇక్కడ మనం వచ్చినటువంటి వాళ్ళందరం కూడా, ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయి దాకా కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలమైంది. ఎందుకంటే మనం మొన్న ప్లేనరీలు చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. ఈరోజు ప్లేనరీ కూడా నిజంగా ఒక మహాసముద్రం లాగా ఇది. ఈరోజు ఎవరు మనకి చంద్రబాబు నాయుడు లాగా డ్వాక్రా మహిళలను తీసుకురాలేదు, చంద్రబాబు నాయుడు లాగా విద్యార్థుల్ని స్కూల్ మానిపించేసి సెకండ్ సాటర్డే సండే కదా అని విద్యార్థులను తెచ్చి కూర్చోబెట్టలేదు, చంద్రబాబు నాయుడు లాగా అధికారులను తెచ్చి ఈ సభలో కూర్చోబెట్టలేదు. కేవలంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా కడుపు మండి విరక్తి చెంది విసుగు చెంది చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో తుంగల తొక్కాలని వచ్చినటువంటి ప్రసాదానికి ఇచ్చారు కనుక రేపు మనందరి యొక్క ఆవేశాన్ని ఖచ్చితంగా ఓట్ల రూపంలో చూపించి మన అన్నకు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి నివాళులు అర్పిస్తున్నామంటే ఆ అన్నకు రాజశేఖర రెడ్డికి పెద్దన్న గారికి బిడ్డగా జగన్ అన్నకు మనం అందరం అండగా ఉండాలని చెప్పి ఈరోజు నేను చాలా మీ అందరినీ మనం చేసుకుంటున్నాను. ఇంకొక చిన్న మాట, ఏ తండ్రి అయినా సరే తన కొడుకు పుట్టినప్పుడు సంతోషం ఉండదంట. ఆ కొడుకు అందరిలో సకల జనులు అందరూ కూడా మెచ్చుకునే విధంగా ఉంటే ఆ తండ్రి ఆనందానికి పట్టపగ్గాలు ఉండవు. నిజంగా అలాంటి పులిబిడ్డని మన రాజశేఖర్ అన్న మనకు జగన్ అన్నని మనకిచ్చాడు. ఖచ్చితంగా ఆ పులిబిడ్డ జగన్ అన్నని మనం రాజశేఖర రెడ్డి ఆశయాలు లక్ష్యాలకి అనుబంధంగా మనం పనిచేసి రేపు జగన్ అన్నని ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఇదే చంద్రబాబు నాయుడు ఆయన అవినీతి అరాచకాలకు ముద్దు బిడ్డగా ఈరోజు పప్పు అయినటువంటి లోకేష్ని ఇచ్చాడు. అందుకనే పాపం బిత్తర చూపులు చూస్తుంటాడు, బిత్తర సత్తిలాగా. ఏం మాట్లాడాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అలాంటి నాయకుల్ని రేపు తెలుగుదేశం ప్రభుత్వాన్ని తొంగలా తొక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యున్నత మెజారిటీలతో మొన్న మేమేదైతే 2014లో గిరిజన ప్రాంతాలంతా అత్యంత మెజారిటీలు ఇచ్చి జగనన్నని నమ్మామో, మీ మైదాన ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలంతా కూడా అలాగే నమ్మి అత్యంత మెజారిటీలతో గెలిపించాలని చెప్పి మీ అందరికీ పేరు పేరున నేను మనవి చేసుకుంటూ ఈరోజు ఈ దగాపడ్డ ఈ మహిళల గురించి మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినటువంటి అన్న జగనన్నకు పెద్దలకు అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్న మా అందరికీ మీరు పెద్ద దిక్కుగా అక్క చెల్లెళ్ళకు అన్నగా మాకు అండా దండగా ఉండాలని మరొక్కసారి ఈ ప్లీనరీ సమావేశంలో మనస్పూర్వకంగా పాదాభివందనం చేస్తున్నానన్న. థ్యాంక్ యూ అన్న.